ఇప్పుడే మనం పటేల్ బ్రదర్స్కి వచ్చాము. వెళ్ళి మనకు కావాల్సిన గ్రోసరీస్ అవి తీసుకుందాము. లెట్స్ షాప్. ఇప్పుడే మనం లోపలికి వచ్చాము. ఈరోజు అంతా ఖాళీగా ఉంది. ఈరోజు మేబీ వీక్ డేస్ కాబట్టి అంత రష్ ఏం లేదు, మొత్తం ఖాళీ ఉంది. ఒకసారి చూపిస్తే చూడండి, బ్యాక్ వ్యూ ఆన్ చేసి. ఇప్పుడే మనం కూరగాయల సెక్షన్కి వచ్చాము. ఏమైనా జ్యూస్ తీసుకోవాలి, మంచి కూరగాయలు ఒకటి జ్యూస్. చాక్లెట్ తీసుకోరా, అమూల్ చాక్లెట్ తీసుకుందాం. టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని. అమూల్ చాక్లెట్. మా వాడు పెద్ద సైంటిస్ట్, రొట్టెలకు కూడా ఏందో తెగ చెక్ చేస్తూ ఉన్నాడు వాటిని, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అది ఇది అని చెక్ చేస్తున్నాడు. తీసుకున్నాయా ఏంటని నేను ఇంతసేపు లాగేస్తున్నావు, వాటిని లాగుతుంది ఎట్లా లాగుతున్నావు. మనం కూడా ఈరోజు నాన్స్ తీసుకుందాం అనుకున్నాం. మనకేమో గార్లిక్ నాన్ చూస్తే గార్లిక్ నాన్ ఎక్కడ కనపడలేదు. సో మనం ఈరోజు ఆనియన్ నాన్ తీసుకున్నాం. ఆనియన్ నాన్స్ టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటాయి ఒకసారి. నేను ఎప్పుడు తినలేదు, ఒకసారి కొన్నా, టేస్ట్ చేద్దాం ఒకసారి ఎట్లా ఉంటాయి కొన్నా. ఆ తర్వాత ఇంకా మేతి రోటీలు ఒక ప్యాకెట్ తీసుకున్నాం. ఆ తర్వాత మనం మన దొండకాయలు తీసుకుందాం. ఆల్మోస్ట్ మనకి పటేల్ బ్రదర్స్లో అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. మన ఇండియాలో దొరికే ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు అన్నీ దొరుకుతాయి మనకి. ఇప్పుడు మనం దొండకాయలు తీసుకున్నాం, తర్వాత రోటీలు తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మునక్కాయలు తీసుకోవాలి. మునక్కాయలు చూసి లేతగానే లేవు, అంతా ముదిరిపోయిన మునక్కాయలు ఉన్నాయి ఏంటో ఈరోజు. బంగాళదుంప తీసుకున్నాము. ఇంకా ఆకుకూరలు ఏమైనా తీసుకున్నామా, అల్లం తీసుకున్నాము. ఒక 2 ఎల్బీలు బీట్రూట్ హెల్త్కి మంచిది, 99 సెంట్సేగా. దోసకాయలు తీసుకున్నాము. దోసకాయ సెక్షన్కి వచ్చాము. ఏందో దోసకాయలు అన్నీ ఏమంటారు పండిపోయినాయి, అన్నీ బాగాలేవు దోసకాయలు. ఏంటో మరి మా దగ్గర ఉన్న పటేల్ బ్రదర్స్ రేట్లు మరి టూ మచ్ ఉన్నాయి. మీ దగ్గర అంతే ఉన్నాయి, మరి మా దగ్గర రేట్లు ఎక్కువ అనిపిస్తుంది, అర్థం కావట్లేదు. అంతకుముందు తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడే కొంచెం రేట్లు పెంచినట్టున్నారు మొత్తం. పన్నీర్ సెక్షన్కి వచ్చాం. ఎంత పన్నీరు, మా జశ్వంత్ మంచి పన్నీర్ షెఫ్, బాగా చేస్తాడు పన్నీరు. మనం దహీ తీసుకుందాం. మనం మసాలా సెక్షన్లో మనకు మెయిన్ కావాల్సింది కారం తీసుకోవాలి ఒకటి. మా కొత్త బ్రాండ్ గుంటూరు కారం, మన గుంటూరు కారం. స్పైస్ మామూలుగా ఉండదు. ఇంకా చూద్దాం. నేనైతే ఇప్పటివరకు కొండ కారం ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తా. గుంటూరు కారం అంట. తర్వాత మనం కావాల్సింది కొరియాండర్ పౌడర్ కావాలి. కొరియాండర్ పౌడర్ లేదు మన దగ్గర, కొరియాండర్ ఒకటి. ఇంకా మన దగ్గర మిరియాలు కావాలి. మిరియాలు ఆడున్నాయి చూడు, మిరియాలు కూడా తీసుకోవాలి. మనకు కావాల్సిన మిరియాలు కూడా దొరికాయి. కాకపోతే మిరియాలు దొరకలేదు, మిరియాల పౌడర్ దొరికింది. సో ఎట్లా మిరియాలు మనం పక్కన పెడతాం కాబట్టి మిరియాల పౌడర్ తీసుకోవడం బెటర్. ఇంకా మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది మసాలాలు ఏమైనా తీసుకోవాలి చికెన్ కోసం. చూద్దాం ఏమైనా మసాలాలు మంచి దొరికితే తీసుకుందాం. మసాలాలు కూడా ఏందో అనస్పూ తీసుకున్నాం అంటే ఇది టూ మచ్ కాస్ట్లీ. ఆల్మోస్ట్ $7 ఉంది. 100 grams $8 అంటే టూ మచ్ ప్రైస్. వేస్ట్, అంత ఎఫర్ట్ చేయలేము మనం, వేస్ట్. తర్వాత బిర్యానీ ఆకులు తీసుకుందాం ఒకటి. మన దగ్గర బిర్యానీ ఆకులు ఉన్నాయి అనుకుంటాం, మ్యాక్స్ అవసరం లేదు. వేరే ఏమైనా చూద్దాం. ఇంకా మసాలాలు ఏమన్నా ఇండియన్ మసాలాలు మీకు నచ్చిన మసాలా కామెంట్ చేయండి. మీకు ఏ మసాలా అంటే బాగా ఇష్టం. నెక్స్ట్ మనం మ్యాగీ ప్యాకెట్లు దండ తీసుకున్నాం. 10 మ్యాగీ ప్యాకెట్లు $4. ఎప్పుడైనా మనం ఫాస్ట్ ఫుడ్ లైక్ ఏమంటారు నూడిల్స్ ఏమైనా చేసుకున్నప్పుడు వాటిలో కొంచెం వేసుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. ఇక్కడ చూసుకోండి మొత్తం మన ఇండియన్ పేస్ట్లు, మన ఇండియాలో దొరికే పేస్ట్లు అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ పేస్ట్స్ ఏమేమి పేస్ట్లు దొరుకుతాయి అన్నీ. నాకు ఈ పటేల్ బ్రదర్స్కి చూస్తే మన ఇండియాలో చూడండి ప్రోడక్ట్లో బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ. అసలు ఈ ప్రోడక్ట్స్ మన ఇండియాలో అమ్ముతారని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలిసింది నాకు, ఇట్లా చూసిన తర్వాత అమ్ముతారని. ఏంటో నాకు పటేల్ బ్రదర్స్ కావాలంటే అదే భయం. చూసిన ప్రతి ఒక్కరు కొంటనే ఉంటాయి. ఇప్పటికీ ఆల్మోస్ట్ నాకు తెలిసి $100 పైన దాటింది బిల్లు. అంటే మన ఇండియన్ కరెన్సీ 10,000 పెంచే ఒకసారి షాపింగ్కే. చూద్దాం ఇంకా ఎంత అయితే, ఇంకా సగమే చేస్తే ఇంకా సగం చేయాలి మనం.
ఫైనల్గా మనం అనుకున్న ప్రోడక్ట్ మనకు దొరికింది. గార్లిక్ నాన్స్ $9 ఫ్రోజన్ దొరికాయి మనకి, బాగున్నాయి. ఆ తర్వాత మునక్కాయలు ఇందాక మనం ముదిరి అనుకున్నాం కదా, తర్వాత ఫ్రోజన్లో దొరికాయి మునక్కాయలు. ఫ్రోజన్ మునక్కాయలు బాగుంటాయి, ఫ్రెష్గానే ఫ్రిడ్జ్లో పెట్టిన రోజులు వస్తాయి, మనకి అప్పుడు చూడాలి. ఇంకా అప్పుడే మేము రాయల్ బాస్మతి రైస్ చూసాము. ఈ టైం $28 ఉంది, అదే కాస్కోలో అయితే $21 ఉంది. టూ కాస్ట్లీ. కొన్ని ఐటమ్స్ ఏడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఆడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. రెండు కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ఉంటే ఆడ తీసుకోవడమే, అది బెస్ట్ వే నాకు తెలిసి అయితే. ఇప్పుడే మనం డ్రై ఫ్రూట్ సెక్షన్కి వచ్చాము. డ్రై ఫ్రూట్ సెక్షన్లో మనము ఇప్పుడు బాదం తీసుకున్నాం. బాదం $14 పడుతుంది, 3 LB కేజీన్నర. అండ్ తర్వాత మనం కాజుని కావాలి. కాజుని అన్ని కర్రీస్లలో మ్యాక్స్ వాడతా కాజుని. సో మనం కాజు కొని తీసుకోవాలి. 3 LB తీసుకుందాం. 3 LB మనం చూసుకుంటే $19 పడుతుంది మనకి కాజు. అండ్ కాజు ప్యాకెట్ కొని తీసుకున్నాం ఒకటి. ఇది కూడా మనం 3 LB తీసుకున్నాం. కాజు వచ్చి క్రికెట్కి వెళ్ళరాం. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం బిల్లింగ్ అంతా అయిపోయింది. బిల్లింగ్ మొత్తం నా బిల్లు వరకే $200 అయింది. $200 అంటే ఆల్మోస్ట్ 18,000 అయింది బిల్లు నాది. మా వాడిది వచ్చేలేకు ఎంత $50, 4,000 చిల్లర అంత అయింది అంతే. వాడిది వెళ్ళిపోవడం, ఇంకా అన్ని కార్లు ఎక్కేయడం వెళ్ళిపోవడం ఇంకా.